హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ 8 లింగాస్ ఇన్ అరుణాచలం. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్ స్టార్ట్. అరుణాచలంలో ఉన్న 8 లింగాలను అష్టలింగాలు అని అంటారు. ఈ లింగాలు అరుణాచలం గిరి చుట్టూ ఉంటాయి. గిరివలం చేస్తే మనము ఈ లింగాలను చూడొచ్చు. గిరివలం అంటే అరుణాచలం గిరి చుట్టూ నడవడం. అది డిస్టెన్స్ 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు 8 లింగాలు ఉన్నాయి కదా, నేను 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లింగం ఇంద్రలింగం. ఈ లింగం ఇంద్రదేవునికి సంబంధించింది. ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ లింగంని దర్శించడం వల్ల మనకి మన లైఫ్లో గ్రోత్ అండ్ మంచి పొజిషన్కి వెళ్తామని నమ్ముతారు. సెకండ్ లింగం వచ్చి అగ్నిలింగం. ఈ లింగం సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది అండ్ అగ్నిదేవునికి సంబంధించింది. ఈ లింగంని దర్శనం చేస్తే మన లైఫ్లో ఉన్న నెగిటివిటీని అంతా రిమూవ్ చేసి ఒక మంచి ఎనర్జీ అండ్ పాజిటివిటీని ఇస్తుందని నమ్ముతారు. అరుణాచలం గిరి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ చెట్లతో చాలా బాగుంటుంది. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాం కాబట్టి ఆ బర్డ్ సౌండ్స్, ఫ్రెష్ ఎయిర్ అలా ఉండే చాలా పీస్ఫుల్గా ఉండే. సో నేను మీకు ఎర్లీ మార్నింగే వెళ్ళమని సజెస్ట్ చేస్తాం. అక్కడ బోర్డ్స్ వేసి ఉంటారు. సో మనం ఎక్కడ ఉన్నాం, ఇంకా ఎంత కిలోమీటర్స్ నడవాలి అన్నీ ఆ బోర్డ్స్లో చూడొచ్చు. ఓకే, థర్డ్ లింగం వచ్చి యమలింగం. ఇది యమదేవునికి సంబంధించిన లింగం. సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. యమలింగంని దర్శనం చేస్తే భయం తగ్గుతుంది అని నమ్ముతారు. అరుణాచలంలో చాలా ఆశ్రమాలు ఉంటాయి. ఈ ఆశ్రమాలు అంటే స్పిరిచువల్ ప్లేసెస్. అక్కడ గురువులు, భక్తులు అందరూ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. అండ్ కమింగ్ టు ఫోర్త్ లింగం నైరుతి లింగం. ఈ లింగం నైరుతి దేవతకి సంబంధించింది. సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ లింగంని దర్శించడం వల్ల మనకి ప్రొటెక్షన్, పీస్, సేఫ్టీ అన్నీ వస్తాయని నమ్ముతారు. సూర్యలింగం అంటే సూర్యదేవునికి సంబంధించింది. ఇది అష్టలింగాల్లోకి రాదు. బట్ ఈ లింగంని దర్శించడం వల్ల మనకి 1 టైప్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది నమ్ముతారు. మధ్య మధ్యలో మనకి స్నాక్స్, హోటల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తే నాకు విలేజ్ వైబ్స్ వస్తుంది. గిరివలం చేసేటప్పుడు కనిపిస్తుంది. మీరు కూడా చూడండి తప్పకుండా. అండ్ ఫిఫ్త్ వన్ వరుణలింగం. ఈ లింగం వరుణదేవునికి సంబంధించింది. వరుణ అంటే వాటర్. ఈ లింగంని దర్శించడం వల్ల మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసి మన మనసుకి పీస్ ఇస్తుంది. సిక్స్త్ వన్ వాయులింగం. నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. వాయుదేవునికి సంబంధించింది. ఈ లింగం మన హెల్త్ని ఇంప్రూవ్ చేసి మనకి ఫ్రెష్ ఎనర్జీ ఇస్తుంది. చంద్రలింగం, సూర్యలింగం ఇవి అష్టలింగాల్లోకి రావు. చంద్రలింగం దగ్గర పీపుల్ స్టోన్స్తో బిల్డ్ చేస్తూ ఉంటారు. అవి కింద పడిపోకపోతే వాళ్ళ కోరికలు నెరవేరుతాయంట. సెవెంత్ లింగం వచ్చి కుబేరలింగం. ఇది నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. కుబేరునికి దేవునికి సంబంధించింది. బిజినెస్, జాబ్లో గ్రోత్ కోసం చాలామంది ఈ లింగంని భక్తితో దర్శనం చేస్తారు. ఇక్కడ చూసే తను హ్యాండిక్యాప్. ఈవెన్ దో తన లైఫ్ని తను ఇండిపెండెంట్గా లీడ్ చేస్తుంది. సో నాకు చాలా గ్రేట్ అనిపించింది. మోక్ష మార్గంకి మేము 2 అవర్స్ లైన్లో వెయిట్ చేసాము. ఎయిత్ లింగం వచ్చి ఈశాన్య లింగం. ఇది శివ పరమాత్మకి డైరెక్ట్గా సంబంధించింది. ఇది చాలా పవర్ఫుల్. మనకి శాంతి అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఇలా ఈ 8 అష్టలింగాలను కంప్లీట్గా దర్శనం చేసింటే గిరివలం పూర్తి అవుతుంది. ఇది టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్. చాలా హైట్లో ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 60+ మీటర్స్ ఉండొచ్చు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్ట్రాంగ్ గ్రానైట్ స్టోన్స్తో బిల్డ్ చేశారు. ఈ స్టోన్స్ చాలా స్ట్రాంగ్వి. అందుకే అబ్జర్వ్ చేసి ఈ టెంపుల్ సెంచరీస్ నుండి అలానే ఉంది. ఈ స్టోన్స్ కేవలం బిల్డింగ్ కోసం కాదు, కానీ అక్కడ చూస్తే మనం ఏన్షియన్స్లో ఉన్న ఆర్ట్, కల్చర్ అండ్ వాళ్ళ భక్తి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఈ కోనేరుని శివగంగ తీర్థనం అని పిలుస్తారు. ఈ నీరుని టచ్ చేస్తే పాపాలు తగ్గుతాయంట అని భక్తులు నమ్ముతారు. నేను 5 అన్నోన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ అరుణాచలం అని ఒక షార్ట్ చేసి అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో చూసేయండి. మధ్యలో వాళ్ళు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక పాప హాయ్ చెప్తుంటే హాయ్ చెప్తుంది. నేనేం ఫీల్ అయ్యానంటే ఎర్లీ మార్నింగే దేవుణ్ణి దర్శనం చేసుకొని గిరివలం చేస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే మేము ఫస్ట్ గిరివలం చేసి మెయిన్ టెంపుల్లోకి వచ్చాము. సో అది ఎలా అంటే ఒక 3-4 అవర్స్ మేము లైన్లో వెయిట్ చేసాము. సో చాలా హెక్టిక్గా అనిపించింది ఆ రోజు. అరుణాచలం అంటేనే అగ్నిలింగం అనే అర్థం. ఇది పంచభూత లింగంలో ఒకటి. ఇక్కడ శివుడు జ్యోతి రూపంలో ఉంటాడు. అందుకే మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్తే వింటర్ అయినా సరే ఎంత వేడిగా అనిపిస్తుందో. పౌర్ణమి రోజు చాలా క్రౌడెడ్గా ఉంటుంది అరుణాచలం. ఆ రోజు గిరివలం చేస్తే చాలా పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు. లక్షల మంది భక్తులు ఆ రోజు గిరి చుట్టూ నడిచి శివుని బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఇది కొండపైన వ్యూ. అరుణాచలం కొండపైన నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా
కనిపిస్తుంది. చుట్టూ మొత్తం గ్రీనరీ అండ్ తిరువనమలై టౌన్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. సన్ రైజ్ కానీ సన్సెట్ టైంలో వెళ్ళండి, అమేజింగ్గా ఉంటుంది వ్యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.